యేసుప్రభు అంటున్నాడు, నా మాటలు జీవం అంటున్నాడు. ఆయన మాటలు జీవాన్ని ఇవ్వడం కాదు, నా మాటలే జీవం అంటున్నాడు. అంటే ఈ వాక్యమును నేను చదువుతూ ఉన్నానంటే నేను జీవాన్ని లోపలికి తీసుకుంటున్నాను అని అర్థం. ఆయన మాటలే మీ జీవితానికి సంబంధించిన అన్ని ఏరియాస్ని ప్రభావితం చేస్తాయి. ఆయన వాక్యం వింటూ ఉండే కొద్దీ మీ జీవితం చూస్తుంటేనే ప్రకాశిస్తుంది, మీ జీవితంలోనికి జీవం వస్తుంది, వింటుంటేనే జరిగిపోతుంది. జనాలు ఏమంటారంటే 40 నిమిషాల కంటే ఎక్కువ వినలేం బ్రదర్. మన మైండ్, హ్యూమన్ బ్రెయిన్ అనేది 40 నిమిషాలకే ట్యూన్ చేయబడి ఉంటుంది, ఆ తర్వాత మనం వినలేం బ్రదర్ అని చెప్పేసి అంటుంటారు. సినిమా ఎంతసేపు? 2.5 గంట 3 గంటలు. అప్పుడు ఏమైంది? బుర్ర డైవర్ట్ ఎందుకు అవ్వట్లే? వాక్యం ఎంత ఆసక్తిగా వింటావో, వాక్యం ఎంత ఆశతో వింటావో, ఎంత ఇష్టముతో వాక్యం వింటావో అంతగా జీవము నీలో ఫలిస్తుంది, వృద్ధి పొందుతుంది, నీ జీవితం ప్రకాశిస్తుంది. నిన్ను బాగు చేసే విషయం సినిమా కాదు, నిన్ను బాగు చేసే విషయం క్రికెట్ కాదు. అన్నిటికంటే అధికంగా ఈ వాక్యము నీలోనికి వెళ్ళాలి. వాక్యం వినే వ్యక్తి ఎంత లోపలికి పడిపోయినా మళ్ళీ పైకి లేస్తాడబ్బా, ఇందులో డౌటే లేదు.